అభి అంకుల్ మా డాడీ నా మమ్మ అన్న కొడుకు ప్రశ్నకు అమూల్య షాక్ అయింది. ఇన్నేళ్లు దాచిన నిజం ఈరోజు బయటపడబోతుందా? మన్నించు ప్రియా పార్ట్ 104. అలా బెడ్ మీద స్పృహలో లేకుండా పడుకున్న కొడుకును చూసి అభి మనసు విలవిల్లాడిపోయింది. అక్కడే ఉన్న సర్వెంట్కి వెళ్ళమన్నట్టు సైగ చేశాడు. సరే అన్నట్టు తల ఊపి ఆమె వెళ్ళిపోయింది. గబగబా బాబుని చేతిలోకి తీసుకొని హృదయానికి హత్తుకున్నాడు. నా కోసమే కదరా నువ్వు ఇంత పెద్ద దెబ్బ తగిలించుకున్నావు. నన్ను ఎప్పుడూ చూడకపోయినా నేనంటే ఎందుకురా నీకు అంత ప్రేమ? నా గురించి మీ మమ్మీని విసిగించావు, తనను బాధ పెట్టావు. అభి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కొడుకును గాఢంగా హృదయానికి మరింతగా హత్తుకొని తల మీద ముద్దు పెట్టుకున్నాడు. సారీ కన్నా, నా వల్లే నీకు ఇలా అయింది, నన్ను క్షమించరా. నా గురించి ఇక ఎప్పుడు మీ మమ్మీని విసిగించకరా. నా గురించి అడిగి ఇలా దెబ్బలు తగిలించుకోకు. నేను భరించలేను. నీతో డాడీ అని పిలిపించుకొని అదృష్టం నాకు లేదు. అవి కళ్ళ నుంచి నీళ్లు ప్రవహించసాగాయి. అతని కన్నీళ్లు బాబు మొహం మీద పడి వాడికి కాస్త మెలకు వచ్చి కదిలాడు. అది గమనించి కంగారు పడ్డా అభి చటుక్కున తన కన్నీళ్లు తుడుచుకొని వాడిని బెడ్ మీద పడుకోబెట్టి ఏం లేదు నాన్న పడుకో అంటూ జోకొట్టాడు. వాడు అది తల్లి స్పర్శ కాదని గుర్తించి కళ్ళు తెరిచి చూశాడు. అభి కనిపించగానే చిన్నగా నవ్వి మమ్మ అంటూ చుట్టూ చూశాడు. తల్లి కనిపించకపోవడంతో మమ్మ ఏది ఏడుస్తూ అడిగాడు. అభి కంగారు పడి ఏడవకు నాన్న, నీకు జ్వరం వచ్చింది కదా, ఇలా ఏడిస్తే ఎక్కువ అవుతుంది. మమ్మీ వస్తుందిలే, కిందకి వెళ్ళింది, నువ్వు పడుకొని జోకొట్టాడు. మమ్మ కావాలి, ఇక్కడ పెయిన్ వస్తుంది, కడ్డును చూపిస్తూ ఏడ్చాడు. అభి గుండెలను మెల్లి తిప్పినంత బాధ కలిగింది. తగ్గిపోతుంది నాన్న అంటూ కట్టు మీద ముద్దు పెట్టుకున్నాడు. బాబాయ్ ట్యాబ్లెట్ ఇచ్చినా పెయిన్ తగ్గలేదు, ఏడుస్తూ అన్నాడు. బాబాయ్ని ఇంకా మంచి ట్యాబ్లెట్ అడిగి నేను ఇస్తాను, తగ్గిపోతుందిలే, ఏడవక అంటూ వాడు కన్నీళ్ళు తుడిచి పడుకుంటూ జోకొట్టాడు. మా అమ్మ కావాలి, మళ్ళీ అడిగాడు. వస్తుందిలే, నువ్వు ఇలా ఏడవకు, నీకు తగ్గిపోయిన తర్వాత మనం షికారుకు వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం, సరేనా? వాడికి ఏవేవో మాటలు చెప్పసాగాడు. అంటూ అంతలోనే గుర్తొచ్చినట్టు అభి అంకుల్ వై ఆర్ యూ బీట్ మై మమ్మ కోపంగా అన్నాడు. వాడి మాటలకు అభి షాక్ అయ్యాడు. నైట్ యూ బీట్ మై మమ్మ క్రైమ్, యూ ఆర్ బ్యాడ్ బాయ్ కోపంగా అన్నాడు. అభి మొహం పాలిపోయింది. నీకు కూడా నేను బ్యాడ్ అయిపోయాను రా, బాధగా అనుకుంటూ. నీకు బ్లడ్ వచ్చింది కదా, అది చూసి కోపంలో కొట్టేశాను, సారీ అన్నాడు అభి. మై మమ్మ నన్ను బీట్ చేస్తుంది, వై ఆర్ యూ ఇంటర్ఫియర్, వై మమ్మ బీట్ చేసావు రోషంగా అన్నాడు. వాడు తనను అలా నిలదీస్తుంటే అభి అవాక్కయ్యాడు. వాడి మాటల్లోనే తల్లి అంటే ఎంత ప్రాణమో తెలిసిపోయింది. వాడికి ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియలేదు. మాటల కోసం తడుముకున్నాడు అభి. మా మమ్మని బీట్ చేసావు, ఐ డోంట్ లైక్ యూ. వాడు మొహం తిప్పుకున్నాడు. ఐ డోంట్ లైక్ యూ అన్న వాడి మాట గుండెల్లో బాణంలో గుచ్చుకుంది. నేను మీ మమ్మీకే కాదురా, నీకు కూడా నచ్చట్లేదు. కళ్ళల్లో నీళ్లు చోటు చేసుకున్నాయి. సారీ వెరీ సారీ, ఇంకెప్పుడు మీ మమ్మను బీట్ చేయను, నన్ను క్షమించవా? వాడి చేతులు పట్టుకొని దీనంగా అడిగాడు. ఎందుకో వాడికి కూడా తను నచ్చలేదన్న మాటను తేలిగ్గా తీసుకోలేకపోయాడు. అతని మనసు గాయపడింది. అతనికి తెలియకుండా కళ్ళలోంచి నీళ్లు కారిపోయాయి. తన మొహం మీద నీళ్లు పడగానే బాబు అతని వైపు చూశాడు. అతని కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి. అది చూడగానే అను కంగారు పడ్డాడు. వై ఆర్ యూ క్రయింగ్ అంకుల్, డోంట్ క్రై. అతను కన్నీళ్లు తుడిచాడు. వాడు అలా తన చిట్టి చేతులతో తన కన్నీళ్లు తుడుస్తుంటే అతనికి మరింత దుఃఖం పెరిగింది. వాడు మరింత కంగారు పడి డోంట్ క్రై అభి అంకుల్, నేను నిన్ను ఎక్స్క్యూజ్ చేస్తున్నానులే, ఇంకెప్పుడు మమ్మని బీట్ చేయకు, సరేనా? డోంట్ క్రై అంటూ కన్నీళ్లు తుడుస్తూ అతన్ని తన ముద్దు మాటలతో ఓదార్చాడు. వాడు తన కన్నీరు చూసి కంగారు పడుతున్నాడు అని అర్థమై నేను ఏడవడం లేదు నాన్న, ఇవి హ్యాపీ టీయర్స్ అంటూ వాడి చేతిని ముద్దు పెట్టుకొని మొహం అంతా ముద్దులతో ముంచెత్తాడు. వాడు కూడా అభి బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అతను సంతోషంతో పొంగిపోయాడు. అయితే నన్ను ఎక్స్క్యూజ్ చేసినట్టే కదా? సంతోషంతో నవ్వాడు అభి. ఇంకెప్పుడు మమ్మను బీట్ చేయకు, నాకు యాంగ్రీ వస్తుంది. మమ్మని ఎవరో ఏమన్నా నాకు వాళ్ళ మీద యాంగ్రీ అవుతుంది, వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటాను, మమ్మను ఏమనొద్దు అన్నాడు అభి. కొన్ని క్షణాలు వాడి వైపే చూస్తుండిపోయాడు. అతని పెదవులపై లీలగా నవ్వు కదలాడింది. ఆ నవ్వులో సంతోషం, గర్వం కూడా ఉంది. నువ్వు చెప్పావుగా, ఇంకెప్పుడు మీ మమ్మని ఏమీ అనను. ఫ్రెండ్స్ చేయి చాచాడు అభి. అతని చేతిలో చేయి వేసి ఫ్రెండ్స్ అంటూ నవ్వాడు. అభి సంతోషంతో కొడుకును హత్తుకొని ముద్దులతో ముంచేశాడు. బాబు కూడా అతన్ని హత్తుకుపోయాడు. అతను తను అలా హత్తుకుంటుంటే బాబుకు బాగా నచ్చింది. ఒకరినొకరు హత్తుకొని ఆనందంలో మునిగిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరు. అప్పుడే అమూల్య లోపలికి వచ్చింది. అభిని హత్తుకొని ఉన్న కొడుకుని ముద్దులు పెడుతున్న అతను చూసి ఆమె అడుగులు ఆగిపోయాయి. అడుగుల శబ్దానికి అభి తలెత్తి చూశాడు. తమ వైపే చూస్తున్న అమూల్యను చూడగానే కంగారు పడ్డాడు. అప్రయత్నంగా బాబును వదిలేశాడు.
ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అది అది బాబుకు బాగాలేదని చూడాలని వచ్చాను. నీకు ఇష్టం ఉండదని తెలుసు, కానీ చూడకుండా ఉండలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ ఆమె అంటూ లేచి వెళ్తే ఆమె వైపు చూశాడు. ఆమె అభి వైపు చూడటం లేదు, కొడుకు వైపు చూస్తుంది. కొడుకు మొహంలో ఏదో తెలియని సంతోషాన్ని చూస్తుంది. మమ్మ తల్లిని చూడగానే చేతులు చాశాడు. అభి ఆమెను చూస్తుంటే చెంపలు ఎర్రగా తేలి కనిపించాయి. అతని మనసు కలుక్కుమంది. దెబ్బ బాగా తగిలినట్టుంది. ఎర్రగా వాచిపోయింది. తాను కొట్టగానే ఆమె కళ్ళలోంచి నీళ్లు రావడం గుర్తొచ్చింది. కోపంలో అమ్మేని కొట్టేశాను. ఎంత బాధపడిందో. నిజంగా ఆమెనే అమ్మ అన్నట్టు తనకు తొందరపాటు ఎక్కువ. బాబుకి రక్తం వచ్చేసరికి ఒళ్ళు పై తెలియలేదు. ఆమెకు కూడా బాబుకు అలా జరిగింది అని బాధపడుతుందని అర్థం చేసుకోలేకపోయాడు. తాను ఎప్పుడు ఇంతే, ఆమెని బాధ పెడతాడు అని తనను తాను తిట్టుకున్నాడు. మమ్మ కొడుకులు చేతులు చాసేసరికి వెళ్ళి వాడిని ఎత్తుకుంది. ఆమె బాబుకు అలా అయ్యేసరికి కోపంలో కొట్టేశాను. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ బాధగా అన్నాడు. అతని గొంతులో ధ్వనించిన బాధకి అమూల్య అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది. క్షణం పాటు ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. ఒకరినొకరు క్షణం పాటు చూసుకున్నారు. అతని కళలో క్షమించమని వేడుకోను. అమూల్య చూపులు తిప్పేసుకుంది. ఆమె చూపులు తిప్పేసుకోవడంతో బాయను, నేను బాబాతో మంచి టాబ్లెట్ పంపిస్తాను, వేసుకో, తగ్గిపోతుందిలే, మమ్మను విసిగించకు సరేనా అన్నాడు. వాడు తల ఊపుతూ బాయ్ అన్నట్టు చేయి ఊపాడు. బాయ్ నాన్న అంటూ ఫ్లయింగ్ కిస్ విసిరి వెళ్ళిపోయాడు అభి. మమ్మ అంకుల్ని స్కూల్ చేసా అన్నాడా అను. ఏంట్రా ఏమంటున్నావు? అయోమయం గడిగింది. అవును మమ్మ, నిన్ను అంకుల్ బీట్ చేశాడు కదా, నాకు యాంగ్రీ వచ్చింది, నేను స్కూల్ చేశా. అప్పుడు అంకుల్ క్రయింగ్ చేశాడు. పాపం క్రయింగ్ చేస్తున్నాడు కదా, నేను ఎక్స్క్యూజ్ చేశాను అంటూ జరిగింది వాడికి అర్థమైన రీతిలో చెప్పాడు. తప్పు కాదు, పెద్దవాళ్ళని అలా అనకూడదను, ఇంకెప్పుడు తనను అలా అనకు సరేనా, కాస్త కోపంగా అంది అమూల్య. వాడు బిక్కమోహం వేశాడు. అంతలోనే, మరి నిన్ను బీట్ చేశాడు, నువ్వు క్రై చేసావు కదా, నాకు యాంగ్రీ వచ్చింది. నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నాకు యాంగ్రీ వస్తుంది, నేను ఊరుకోనమ్మా, వాళ్ళని బీట్ చేస్తా కోపంగా అన్నాడు. కొడుకు తన మీద ఉన్న ప్రేమకు ఆమె పొంగిపోయింది. అంతలోనే బావలాగే వీడు కూడా నా మీద పిచ్చి ప్రేమ చేసుకుంటున్నాడు, తనలాగా తయారవుతాడేమో. వద్దురా బాబు, ఈ పిచ్చి ప్రేమ నాకు వద్దు, అది బాధ పెడుతుందే తప్ప సంతోషాన్ని ఇవ్వదు. బాధగా అనుకుంటూ తప్పు అలా అనకూడదు, పెద్దవారు కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది పెద్దవాళ్ళకు సంబంధించిన విషయం, చిన్నపిల్లలు కల్పించుకోకూడదు. నీకు దెబ్బ తగిలిందని కోపంలో నన్ను కొట్టారు, నీ మీద ఎంత ప్రేమ ఉంటే నన్ను కొడతారు, దాన్ని సీరియస్గా తీసుకోకూడదు సరేనా. ఇంకెప్పుడు తనతో రూడ్గా మాట్లాడకు, అలా మాట్లాడితే నిన్నందరూ బ్యాడ్ బాయ్ అంటారు సరేనా, బుజ్జగిస్తూ అంది. సరే మమ్మ, నేను అంకుల్ని ఏమీ అనలేదు, క్రై చేశాడు కదా, పాపం అనిపించింది, ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, మేమిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్, నో ఫైటింగ్, చేతులు తిప్పుతూ అన్నాడు అను. అమూల్య నవ్వుతూ, తనతో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా, నీ వయసు ఏంటి, తన వయసు ఏంటి, పెద్దవాడు కదా, వద్దు అంది. ఎక్కడానో అతనికి దగ్గర అయిపోతాడో అన్న భయంతో. మమ్మ, ఇక్కడ నాకు ఫ్రెండ్స్ లేరు కదా ప్లే చేయడానికి, నేను అభి అంకుల్తో ప్లే చేస్తా ముద్దుగా అన్నాడు. నీకు ఫ్రెండ్స్ లేకపోయినా పర్వాలేదు, నీ టాయ్స్తో ఆడుకో, నీకు పప్పి ఉంది కదా దాంతో కూడా ఆడుకో, పెద్దవాళ్ళతో ఆడుకోకూడదురా నచ్చ చెబుతూ అంది. మీ మమ్మ అలాగే అంటుంది, కానీ అభి అంకుల్ చాలా మంచివాడు, గుడ్ బాయ్, నువ్వు తనతోనే ఆడుకో సరేనా అంటూ లోపలికి వచ్చింది అముక్త. ఇది విని చెల్లెల వైపు గుర్రుగా చూసింది అమూల్య. నువ్వు అలా చూస్తే నేను భయపడతాను అనుకున్నావా ఏంటి? అప్పుడంటే చిన్నదాన్ని కాబట్టి భయపడ్డాను, ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయాను, నాకు పెళ్ళైపోయిందమ్మా, నీతో సమానం కళ్ళెగరేస్తూ తమాషాగా అంది అముక్త. నువ్వెంత పెద్దదానివైనా నాకంటే చిన్నదానివే, అది గుర్తుంచుకో, మరింత గురుగా చూస్తూ అంది అమూల్య. తొక్కేం కాదు, అలా అనుకుంటే మేమెప్పుడు మీకంటే చిన్నవాళ్ళమే అవుతాం, మా మీద పెత్తనాలు చేయాలని మమ్మల్ని ఎప్పుడు చిన్నవాళ్ళగానే ఉంచేస్తారు, పెళ్ళైపోతే అందరూ సమానమే, ఇప్పుడు నువ్వు నేను ఒకటే కాబట్టి నువ్వు నన్ను బెదిరించడానికి లేదు, బొంగమూతి పెడుతూ అంది అముక్త. నువ్వు బాగా ముదిరిపోయావే, అమూల్య సీరియస్ నటిస్తూ అంది. ఊరుకో అక్క, ముందు నువ్వు ముదిరిన తర్వాత కదా నేను ముదిరేది, ఇంకా అప్పుడే మనకు అంత ఏజ్ అవ్వలేదు, ఆట పడిస్తూ అంది అముక్త. నిజంగా ముదిరిపోయావే, నీతో పడలేను కానీ ఏంటి చెప్పు, ఎందుకు వచ్చావంది. ఏమి రాకూడదా, పని ఉంటేనే రావాలా ఏంటి, నువ్వు చాలా మారిపోయావు అక్క అలిగినట్టు అంది అముక్త. అమ్ము, అసలే చిరాకులో ఉన్నాను, ఎందుకు వచ్చావో చెప్పు, నీ చేతులు ఏంటిది అంది. ఇదా కూల్ జెల్ అక్క, నీ చెంపలు ఎర్రగా అయిపోయాయి కదా, నొప్పిగా ఉంటుందని ఈ జెల్ తీసుకొచ్చాను. అమూల్యకు అర్థమైంది అది అభి పంపించాడని. రాత్రనక వాస్తే ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు, అది ఎవరు పంపించారో నాకు తెలుసు, నువ్వు వెళ్ళు అమ్ము, నాకు అవసరం లేదు కోపంగా అంది.
అక్క రాత్రి బాబుకి అలా అయిందని హడావుడిలో నిన్ను కాస్త పట్టించుకోలేదంతే. ఇందాక కిందకు వచ్చినప్పుడు రాధతో చూసిందంట కదా, తనే చెప్పింది. అందుకే సంజుని అడిగి తీసుకువచ్చాను. అంతేకాని నన్ను తీసుకువెళ్ళమని ఎవరూ చెప్పలేదు. అయినా ఎవరు చెప్తారనుకున్నావు? ఆమెను పరిశీలనగా చూస్తూ అంది. అమ్ము, వేషాలు వేయకు, నాకు తెలుసు పంపించింది ఎవరో. నన్ను బాధ పెట్టి మందు రాయడం బాగా అలవాటు. నాకు వద్దని చెప్పు. బాధని సహించడం నాకు అలవాటే. అమూల్యేశ్వరం వణికింది. అక్క అంత బాధపడేది చెంపదెబ్బ గురించి కాదని ఆ ముక్తకి అర్థమయ్యి ఆమె మనసు బాధపడింది. ఏం మాట్లాడాలో కొన్ని క్షణాల పాటు అర్థం కాలేదు. బావ ఎందుకు అలా చేశాడో తెలిసి కూడా ఎందుకు అక్క ఎంత బాధపడుతున్నావు? ఈ మందు రాసుకుంటే తగ్గిపోతుంది కదా అంది ఆ ముక్త. అమూల్యకు చెల్లెల భావం అర్థమైంది. కొన్ని గాయాలకు మందు రాసిన మానవము అవి జీవితాంతం మనల్ని బాధిస్తూనే ఉంటాయి. ఆమె కళ్ళల్లో చిరుతడి చోటు చేసుకుంది. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు అక్క. కాలం అనే మందుకి ఎంతటి గాయాన్ని అయినా మార్పే శక్తి ఉంది. ఆ కాలం నీ గాయాన్ని ఖచ్చితంగా మారుతుంది అక్క. నాకు ఆ నమ్మకం ఉంది. అప్పటి వరకు కాస్త ఈ ఆయింట్మెంట్ రాసుకుని ఉపశమనం పొందు. జల్ చేతిలోకి తీసుకుంటూ అంది. నువ్వు చాలా ఎదిగిపోయావు అమ్ము, చెల్లెలు అన్యాపదేశంగా చెప్పింది. అర్థమైన అమూల్య గంభీరంగా అంది. నిజంగా నా అక్క అంతా ఎదిగిపోయినా తమాషాగా అంటూ ఆమె పక్కన నిలబడి హైట్ చూసుకుంది. అబ్బా, నీకంటే ఒక 2 ఇంచులు తక్కువగా ఉంటాను అక్క. నీ అంత ఎదగాలంటే కష్టమే అక్క చిలిపిగా అంది. చెల్లెలు వేషాలకు అమూల్యకు నవ్వు వచ్చింది. చెల్లెలు చెవి మీద పెడుతూ, బాగా వేషాలు ఎక్కువయ్యాయి, పో, వీడిని పడుకోబెడతాను. నువ్వుంటే ఇలా మాటలు చెప్తూనే ఉంటావు, వీడికి డిస్టర్బెన్స్ అవుతుంది, నొప్పి అంటూ ఏడుస్తాడు. చక్కగా నిద్రపోయే వాడిని వచ్చి డిస్టర్బ్ చేసి వెళ్ళాడు విసుక్కుంది. ఎవరక్క డిస్టర్బ్ చేసింది? తనకు తెలిసిన అమాయకంగా అడిగింది ఆ ముక్త. దాంతో ఒళ్ళు మండిన అమూల్య కొంచెం గట్టిగా చెవి మెలిపెట్టింది. అబ్బా వదిలే అక్క, నొప్పిగా ఉంది. కాస్త నొప్పికి పెద్దగా నొప్పి పుట్టినట్టు యాక్షన్ చేస్తూ గంతులు వేసింది. అముక్త అలా యాక్షన్ చేస్తుంటే బాబుకు నవ్వు వచ్చి, భలే భలే స్మాల్ మమ్మకి పెయిన్ అంట అని చప్పట్లు కొడుతూ నవ్వాడు. ఒరే, నేను నొప్పితో బాధపడుతూ ఉంటే నవ్వుతూ కొడతావేంట్రా చప్పట్లు? నాకు హెల్ప్ చేయాలి కానీ వదలమని చెప్పు మీ మమ్మకి అంది. నో, మా అమ్మకి చెప్పను. మా అమ్మ ఏది చేసినా రైటే అన్నాడు. అమూల్య నవ్వుతూ, అర్థమైందా? వీడికి అన్ని బావ బుద్ధులే అని అంది. అర్థమైంది అక్క. బావకే కాదు, వీడికి కూడా నువ్వంటే పిచ్చి ప్రేమ. బావలేని లోటు నీకు వీడు బాగా తీరుస్తున్నాడు కదక్క. అందుకే బావని దూరంగా ఉంచగలిగేవు చటుక్కున అంది ఆ ముక్త. నవ్వుతున్న అమూల్య మొహంలో రంగులు మారాయి. బావ నా దగ్గర లేడని నాకేమీ లోటు లేదు. వీడితో నేనేమి ఆ లోటు తీర్చుకోవడం లేదు. బావ నేనెప్పుడో మర్చిపోయాను. అసలు నా జీవితంలో అతను ఉన్నాడన్న విషయమే నాకు గుర్తుండదు. సీరియస్గా అంది. మ్యాటర్ సీరియస్గా మారుతుందని అర్థమైంది ఆ ముక్తకి. అనవసరమైన వాదనలు ఎందుకని, సర్లే నువ్వు గుర్తుంచుకుంటే నాకెందుకు, గుర్తుంచుకోకపోతే నాకెందుకు, కానీ ఈ జెల్ కొంచెం రాయించుకుంటే నేను జంప్ అయిపోతాను. సంజు నా కోసం చూస్తూ ఉంటాడు అంది. వద్దన్నాను కదా అమ్ము, వెళ్ళు, కాస్త చిరాగ్గా అంది అమూల్య. ఎంతో ప్రేమగా తీసుకొస్తే ఇలా అంటావేంటక్క? ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నావు? నేను హట్ అయ్యాను తెలుసా, బాధపడుతున్నట్టు అంది ఆ ముక్త. నాకెవరి మీద కోపము లేదు, ప్రేమ లేదు. ఇక నువ్వు దయచేయి, అక్క కోపం తెప్పించకు అమ్ము అంది. ఇది రాసుకుంటేనే వెళ్తాను, లేదా ఇక్కడే ఉంటాను. ఇలా బాగుతూనే ఉంటాడు. వాడు నిద్రపోడు, నిన్ను విసిగిస్తాడు. ఇక నీ ఇష్టం. బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు బెడ్ మీద కూర్చుని ఆ ముక్త. ఇక చెల్లెలు వినేటట్లేదని, సరే ఇవ్వు, నేను రాసుకుంటాను అంది. నో, నేనే రాస్తాను. నీ గురించి నాకు తెలియదే మొండిగా అంది ఆ ముక్త. రాసి తగలడు, తర్వాత ఒక క్షణం ఉన్నా నేను ఒప్పుకోను కోపంగా అంది అమూల్య. నువ్వు ఉండమన్నా ఉండను. నా కోసం మా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంత తీరిగ్గా మా ఆయన ఎప్పుడూ నాకు దొరకడు. బాగా ఎంజాయ్ చేయాలి, సిగ్గు నటిస్తూ అంది. చిన్నపిల్లాడి ముందు ఏం మాట్లాడి అమూల్య కసిరింది. నేనేం బూతులు మాట్లాడాను? ఇందులో అసలు ఒక్క బూతన్నా ఉందా? వాడికి ఏమన్నా అర్థమవుతుందా? నువ్వు మరీనో అక్క సాగరిస్తూ అంది ఆ ముక్త. నీకు దండమే తల్లి, అదేదో రాసి వెళ్ళిపో బ్రతిమలాడుతూ అంది అమూల్య. చూసావా, అసలు జల్లే రాయించుకోను అన్నదాన్ని రాయమని ఎలా బ్రతిమలాడించుకుంటున్నానో ఇప్పటికైనా అర్థమైందా? ఈ అమ్ము అంటే ఏంటో గర్వంగా అంది. చెల్లెల వేషాలకి నవ్వు కోపం వచ్చే అమూల్యకి. తొందరగా రాసి తగలడకపోతే నా చేతిలో నీకు తన్నులు గ్యారంటీ కోపంగా అంది. వదిలే అక్క, నువ్వు ఇదివరకు అక్కవు కాదు, రాక్షసులా తయారయ్యావు అంటుండగా అమూల్య కోపంగా చూసింది. అది చూసి అలా అంటానని అనుకున్నావు కదా అక్క, నేనెందుకు అలా అంటాను? నువ్వు చాలా మంచిదాని. నీ అంత మంచి వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నువ్వు నా అక్కవి అవ్వడం నా అదృష్టం, పర్లికిలించింది ఆ ముక్త.
అమూల్యకి నవ్వు వచ్చినా గంభీరంగా మొహం పెట్టింది. ఇంకా ఎక్కువ చేస్తే గ్యారంటీగా తన్నులు పడతాయని గబగబా జలరాశి వెళ్ళబోతుండగా స్మాల్ మమ్మ స్టాప్ అన్నాడు. అముక్త వాడి వైపు చూసి ఎందుకురా నన్ను ఆగమన్నా ఉంది. నేను నీతో వస్తా స్మాల్ మమ్మ, అభి అంకుల్తో ఆడుకుంటా అన్నాడు. వెంటనే వద్దురా అందా అమూల్య. నో మమ్మ, నేను వెళ్ళి అంకుల్తో ఆడుకుంటాను. నీకు ఫీవర్గా ఉంది నాన్న, ఆడితే మళ్ళీ అలసిపోతావు, ఫీవర్ పెరుగుతుంది, వద్దు అంది. మమ్మ నాకు ఫీవర్ లేదు, నేను అభయ్ అంకుల్తో ప్లే చేస్తా ప్లీజ్ బ్రతిమలాడాడు. వద్దు నాన్న, మా అమ్మ చెప్తుంది విను అంది. పోనీ లేక వాడు మాత్రం ఎంతసేపు అని పడుకుంటాడు, కాసేపు ఆడుకుంటాడులే, ఏమీ కాదంది అమ్ముత. వాడంటే చిన్నపిల్లవాడు తెలియదు, నువ్వు కూడా ఏంటి అమ్ము అంది. వాడు ప్లీజ్ మమ్మ అన్నాడు. వద్దని చెప్పానా కాస్త కోపంగా అంది అమూల్య. వాడు మొహం ముడుచుకున్నాడు. అను మీ మమ్మకి ఇష్టం లేదులే, అభయ్ అంకుల్ బ్యాడ్ బాయ్ కావాలనే అంది అముక్త. అమ్ము ఏం మాటలవి, ఇవేనా చిన్నపిల్లలకి చెప్పాల్సింది కోపంగా అంటూ. అదేమీ కాదు నాన్న, నీకు ఫీవర్ వచ్చింది కదా, తగ్గిపోయాక ఆడుకుందులే బుజ్జగిస్తూ ఉంది. అక్క వాడు ఆడుకుంటానంటే అంత కంగారు పడుతున్నావు, మరి నీ దృష్టిలో బావ చెడ్డవాడే కదా, అందుకనే వాడిని ఆడుకోవడానికి పంపించడం లేదేమో అని అలా అన్నాను అమాయకంగా అంది అముక్త. ఎలాగైనా బాబుని బావకు దగ్గర చేయాలి, పాపం వాడు తండ్రి కోసం బెంగపడుతున్నాడు. అక్కకి ఇదేమీ అర్థం కాదు అనుకుంటూ కావాలనే రెచ్చగొట్టింది అనుని. అమ్ము నీ పిచ్చి వేషాలు కట్టుబెట్టు సీరియస్ అయింది అమూల్య. అక్క కోపానికి ఒక క్షణం బెదిరింది అముక్త. ఇప్పుడు కాదక్క, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, వాడిని అసలు బావ దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు. అంత పాపం బావేం చేశాడు చెప్పు, చిన్న పిల్లాడు, వాడు ఆడుకుంటాను అంటే కూడా ఇంత సీరియస్ అయిపోతున్నావు. ఈ దృష్టిలో బావ చెడ్డవాడు కదా, అందుకే అన్నను బావ దగ్గరకు పంపిస్తే వాడు చెడిపోతాడని అనుకుంటున్నావేమోనని అన్నాను. కాస్త దూరం జరుగుతూ అంది, ఎక్కడ తన చంప పగలగొడుతుందో అని. కొడుకు ముందు చెల్లెలు అలా మాట్లాడేసరికి పట్టరాని కోపం వచ్చేసింది అమూల్యకి. చెల్లెల్ని 4 పీకాలనిపించింది, కానీ వాడు అసలే ప్రశ్నలు పుట్ట. ఎందుకు కొట్టావు స్మాల్ మమ్మ అని అడిగి చంపేస్తాడు, చెప్పే వరకు వదలడం. కోపాన్ని దిగమింగుకుంటూ అదేమీ లేదు, వీడికి ఫుల్ ఫీవర్ కదా, ఆడితే అలసిపోతాడని అలా అన్నానంతే, కావాలంటే చూడు వీడికి ఎంత ఫీవర్ ఉందో అంది. వాడికి జ్వరం ఉందని తెలిసిలే అక్క, వాడేమీ అలసిపోకుండా చూసుకుంటానే పంపించు అంది. తన అక్క బలహీనతను కనిపెట్టేసింది. కొడుకు ముందు ఏమీ మాట్లాడలేదు బావ గురించి అని. అభి అంకుల్ బ్యాడ్ బాయ్నా మమ్మ, నేనేమి ఆడుకోకూడదా అంతా వింటున్నాను తల్లిని నేను ప్రశ్నించాడు. చెల్లెల వైపు కోపంగా చూస్తూ చాచా అదేమీ లేదు నాన్న, హీఈస్ వెరీ గుడ్ బాయ్, వెరీ నైస్ జెంటిల్మెన్, నువ్వంటే తనకు చాలా ఇష్టం, తనని ఎప్పుడు బ్యాడ్ బాయ్ అనుకో సరైన గబగబా అంది. కొడుకు అతని మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పరచుకోవడం ఇష్టం లేదు అమూల్యకు. అయితే మమ్మ నేను అభి అంకుల్తో ప్లే చేస్తా, గుడ్ బై అన్నావు కదా క్యూట్గా మొహం పెట్టి అన్నాడు. అముక్త నవ్వుకుంది. ఇప్పుడు ఎలా పంపించవో చూస్తాను అనుకుంది. నీకు ఫుల్ ఫీవర్ నాన్న, ఆడుకుంటే ఎక్కువ అవుతుంది, ఇప్పుడు టాబ్లెట్లు వేసుకోవాలి, నీకు ఫీవర్ తగ్గిన తర్వాత తప్పకుండా ఆడుకుందువు కానీ సరేనా బుజ్జగించింది. నో టాబ్లెట్స్ మమ్మ, వెరీ బెటర్, ఐ డోంట్ లైక్, మొహం వికారంగా పెడుతున్నాడు. చేదైనా వేసుకోవాలి, ఫీవర్ ఎలా తగ్గుతుంది, దెబ్బ ఎలా తగ్గుతుంది చెప్పి ఇవన్నీ వేసుకొని త్వరగా రికవర్ అయితే తనతో ఆడుకోవచ్చు సరేనా, మమ్మీ చెప్పింది వింటావు కదా మాను, గుడ్ బాయ్ అంది. వింటాను అన్నట్టు బుద్ధిగా తల ఊపాడు. ఇక నువ్వు దయచేయి, చెల్లెల వైపు కోపంగా చూస్తోంది. మా అక్క మామూలుది కాదు, ఒక్క మాటతో వాడిని ఎలా తన వైపు తిప్పేసుకుందో. వీడికి కూడా మమ్మ చెప్పింది వింటానని తెగ బుర్ర ఊపేశాడు. ఇలా నువ్వు మీ మమ్మ సంఖ ఎక్కితే మీ ఇద్దరిని ఎప్పుడు కలపాలరా, నేను నా ప్లాన్ అంతా పాడైపోయింది. మీ మమ్మ ఒక్క మాట చెప్పగానే ఆడుకోవాలని ఉన్నా కూడా వద్దనుకున్నావు. మా బావ కంటే ఎక్కువ పిచ్చి ఉందిరా నీకు మీ మమ్మ మీద. ముందు మీ మమ్మ నుంచి నిన్ను మెల్లగా విడగొట్టాలి, లేకపోతే మా ఎవరి మాట వినేలా లేవు అనుకుంది అముక్త. ఇంకా ఇక్కడే నిలబడ్డావే, వెళ్ళు, వెదవ ప్లాన్స్ వేసావంటే కాళ్ళు విరగొడతాను, వీడికి ఫీవర్ తగ్గే వరకు నా గదిలోకి రాకపో కోపంగా అంది అమూల్య. పోక ఉంటానా ఏంటి, అయినా వెదవ ప్లాన్స్ అంటావేంటి, నేనేం ప్లాన్స్ వేసేసానని, అంత అవసరం నాకేముంది అక్క, ఆమె కనిపెట్టేసిందని గింజుకుంటూ అందే అముక్త. నీ మనసులో ఏముందో నాకు తెలుసు, అలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకో అమ్ము కోపంగా అంది. చస్తే మానను, వాడిని బావకు దగ్గర చేసి తీర్థంలో లోపల అనుకుంటూ. అవును మరి, నీ ఆస్తి కొట్టేయాలని నేను స్కెచ్లు ప్లాన్లు వేస్తున్నాను, మొహం చూడు, ఎంతకాలం వాడికి బావ గురించి చెప్పకుండా ఉంటామో మేము చూస్తాం. అరే వాడు బావ గురించి అంత బెంగ పెట్టుకొని ఏడుస్తుంటే కూడా నీ మనసు కరగడం లేదు, నువ్వు పెద్ద బండరాయివి, నీ అంతటి నువ్వే వాడికి బావ గురించి చెప్పేటట్టు చేయకపోతే నా పేరు అమ్మునే కాదు అంటూ ఎక్కడ కొడుతుందో అని తుర్రుమంది అముక్త. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను చెప్పేది లేదు దృఢంగా అనుకుంటూ కొడుకు వైపు చూసింది. వాడు తల్లి వైపు నవ్వుతూ చూస్తున్నాడు. కిందకు వచ్చిన అముక్తని అమ్ము జల్లి రాసుకుందా అతడితో అడిగాడు అభి. రాసుకుందిలే, అది రాయడానికి ఎన్ని తిప్పలు పడ్డానో,
నువ్వే పంపించావని తనకు తెలిసిపోయింది. మామూలు తెలివితేటలు బావుడు గారికి కోపంగా అంది. నేను పంపించానని తెలిసినా రాసుకుందా? ఏమీ అనలేదు. ఆశ్చర్యంగా అన్నాడు అభి. అనకుండా ఎందుకు ఉంటుంది? నేనే నువ్వు కాదులే అని చెప్పాను, అయినా నమ్మలేదు అనుకో అంటూ అక్కడ జరిగింది చెప్పింది. ఎందుకు అమ్ము మీ అక్కని బాధ పెట్టడం? నా గురించి అనుకు తెలియడం తనకు ఇష్టం లేదు. నేను మీ అందరికీ ముందే చెప్పాను కదా, వదిలేయండి, తనను బాధ పెట్టకండి, తనంతట తాను చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నాను బాధగా అన్నాడు. మనందరం ఆవిడ చెప్తుంది కదా అని ఇలాగే ఉంటే అక్క ఎప్పటికీ చెప్పదు. అక్క తనంతట తాను చెప్పేటట్టు చెయ్యాలి అంది. అమ్ము నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేసి మీ అక్కను బాధ పెట్టావంటే ఊరుకోను. ఈ విషయంలో ఎవరూ కల్పించుకోవద్దు. తను తప్పకుండా నా గురించి అనుకు చెప్తుంది. ఆ నమ్మకం నాకుంది దృఢంగా అన్నాడు అభి. ఇద్దరే, మీ పంతాలు మీవే, కానీ ఆ పసివాడి గురించి ఆలోచించడం లేదు. మీరు ఎన్ని చెప్పినా నేను చేసే ప్రయత్నాలు నేను చేస్తాను కదా అనుకొని మౌనంగా తల ఊపింది. మరో 2 రోజుల తర్వాత అనుకు జ్వరం తగ్గింది, కానీ దెబ్బ ఇంకా తగ్గలేదు. ఆ సాయంత్రం వాడు నేను ఆడుకుంటానంటే సరే, వాడు బోర్ ఫీల్ అవుతాడు, ఎంతసేపు అని గదిలో ఉంటాడు, చిన్నపిల్లాడని ఎక్కువ ఆడక అలసిపోతావు అంటూ జాగ్రత్తలు చెప్పి కిందకి పంపింది అమూల్య. సరే మమ్మ, కొంచెంసేపు ఆడుకుంటాను, పప్పి కూడా కింద ఉంది కదా అంటూ పరిగెత్తుకు వెళ్ళాడు. అందరూ హాల్లోనే ఉన్నారు, అభి అమూల్య తప్ప. సంజయ్ వాళ్ళు వెళ్ళిపోతామంటే అభి వెళ్ళనివ్వలేదు. ఏం కాదు అభి, మెడిసిన్స్ ఇచ్చాను కదా, తగ్గిపోతుంది, నేను హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాడు సంజయ్. ఇక్కడి నుంచి వెళ్ళు, వాడికి దెబ్బ పూర్తిగా తగ్గే వరకు నువ్వు కదిలితే నేను ఒప్పుకోను, మీరు ఇక్కడ ఉండాల్సిందని బలవంతంగా ఉంచేశాడు. ఇక ఉండక తప్పలేదు సంజయ్ వాళ్ళకి. వాడి మీద ఇంత పిచ్చి ప్రేమను పెంచుకోక అభి, వాడేమీ నీ సొంత కొడుకు కాదుగా. కొన్ని రోజులు ఉండి మామయ్య గారికి తగ్గిన తర్వాత వెళ్ళిపోతాడు. అతని మొహాన్ని పరిశీలనగా చూస్తూ అన్నాడు సంజయ్. అతని మాటలు వినగానే అభి మొహంలో బాధ కనిపించింది క్షణకాలం. అంతలోనే తేరుకుంటూ, వాడు ఉన్నంతకాలమైనా బాగా చూసుకోవాలి కదా, మన దగ్గర ఉన్నంత వరకైనా వాడికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి, అది మన కనీస బాధ్యత అన్నాడు. అబ్బా, ఎక్కడా బయటపడటం లేదు కదా, ఇక నేను రంగంలోకి దిగక్క తప్పదు అనుకున్నాడు సంజయ్. హాయను తగ్గిపోయిందని నొప్పి అడిగాడు సంజయ్. తగ్గిపోయింది బాబా, కొంచెం ఉంది అంటూ పప్పితో ఆడుకోసాగాడు. వాడి వైపు పరిశీలనగా చూస్తూ అను నీకు మీ డాడీ కావాలా అన్నాడు. అందరూ కంగారుగా సంజయ్ వైపు చూశారు. అతను మాత్రం అదేమీ పట్టించుకోకుండా చెప్పాను, నీకు మీ డాడీ కావాలా అన్నాడు. వాడు కావాలి అన్నట్టు తల ఊపబోయి అంతలోనే తల్లి ఏడ్చింది గుర్తు వచ్చి మౌనంగా ఉండిపోయాడు. ఏంటనో నీకు మీ డాడీ వద్దా, మౌనంగా ఉన్నావు అన్నాడు సంజయ్. పిల్లాడికి ఆశ పెట్టకు, నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు కంగారుగా అంది రాధ. నాకు అంతా తెలుసు పిన్ని, మీరు ఎవరు కంగారు పడకండి అంటూ ఇలా రా అను అన్నాడు. అందరూ మొహమొహాలు చూసుకున్నారు. సంజయ్ దగ్గరకు వచ్చాడను. వాడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నీకు డాడీని చూడాలని లేదా, నిజం చెప్పు అన్నాడు. చూడాలని ఉంది అన్నట్టు తల ఊపాడు. మీ డాడీని చూపిస్తాను, వెళ్తావా అన్నాడు. వాడు వెంటనే వెళ్తాను అన్నట్టు తల ఊపాడు, మొహం వెలిగిపోతుండగా. సంజయ్ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, చిన్నపిల్లాడితో ఆటలు ఆడకు కోపంగా అన్నాడు ఆనంద్. చంద్రశేఖర్ జరగాల్సిందే జరుగుతుంది అన్నట్టు మౌనంగా ఉన్నాడు. జానకి ఆందోళనగా చూస్తుంది. మీ అందరూ 1-2 నిమిషాలు సైలెంట్గా ఉండండి గంభీరంగా అన్నాడు సంజయ్. దాంతో ఎవరు మాట్లాడలేక కళ్ళప్పగించి చూడసాగారు. మా డాడీ ఎక్కడున్నాడు నీకు తెలుసా బాబా, ఆశగా అడిగాడు అను. తెలుసు అన్నాడు సంజయ్ తాపీగా. సంజయ్కి అమ్మి భర్త గురించి ఎలా తెలుసు, ఏం చెప్పబోతున్నాడని అందరూ ఉత్కంఠంగా చూస్తున్నారు. పైన మీ రూమ్కి ముందున్న రూమ్లో మీ డాడీ ఉన్నాడు అన్నాడు సంజయ్. అందరూ షాక్ అయి చూశారు. ఇతనికి ఎలా తెలిసిందా అనుకుంటూ అను అయోమయంగా చూశాడు. అవును, మీ డాడీ ఆ రూమ్లో ఉన్నాడు. అవి అంకులే మీ డాడీ, వెళ్ళు అని ఒడిలో నుంచి దింపుతూ అన్నాడు. వాడు నమ్మకం కుదరక అలాగే చూస్తున్నాడు. నేను చెప్పింది నిజం, అభి అంకులే మీ డాడీ, కావాలంటే వాళ్ళందరినీ అడుగు అన్నాడు. ఇక సంజయ్ చెప్పడంతో అముక్తకి ధైర్యం వచ్చేసి అవును మీ డాడీ అభి అంకులే అంది. వాడు మిగతా వాళ్ళ వైపు చూశాడు. అవును అన్నట్టు అప్రయత్నంగా తల ఊపారు అందరూ. అయినా వాడిలో ఏదో సందేహం. అభి అంకుల్ మా డాడీ అయితే మా అమ్మ చెప్పేది కదా, వీళ్ళందరూ ఇలా ఎందుకు చెప్తున్నారు, వాడిలో సందేహం. అది గమనించిన సంజయ్ కావాలంటే వెళ్ళి మీ మమ్మని అడుగు, మీ మమ్మీ చెప్తుంది, అప్పుడు నమ్ముతావా అన్నాడు. అంతే, వాడు రివ్వున మమ్మ అనుకుంటూ పైకి పరిగెత్తుకు వెళ్ళాడు. ఆయాస పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చిన కొడుకుని చూసి ఏంట్రా ఏమైంది కంగారుగా పడింది అమూల్య. మమ్మ అభి అంకుల్ మా డాడీనా అన్నాడు. వాడి మాటలకు బాంబు పడ్డట్టు అదిరిపోయింది అమూల్య. కొనసాగుతుంది. ఇన్నేళ్లు దాచిన నిజం చెప్పేస్తుందా లేదా మళ్ళీ అబద్ధంతో తప్పించుకుంటుందా? ఇప్పుడు అమూల్య ఏం చేస్తుంది? ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.
కొంతమంది అమూల్య క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఇది స్టోరీ, మీరు వ్యక్తిగతంగా తీసుకోకండి. స్టోరీ డ్రామాటిక్గానే వెళ్తుంది. నేను అనుకున్న క్యారెక్టరైజేషన్ ఇది. మీ ఊహలు నాకు తెలియదు కదా. ఒక్కొక్క రచయిత ఒక్కొక్కలాగా ఊహించి రాస్తూ ఉంటాడు. దాన్ని మీరు పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. మీ అభిప్రాయాలు తప్పకుండా చెప్పండి. కాదు అనటం లేదు, కానీ కొంతమంది వ్యక్తిగతంగా తీసుకొని ఏదో దూషించినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది స్టోరీ కదా, అర్థం చేసుకోండి. అలాగే ఇళ్లలో ఇలా జరిగితే మనం ఎవరూ సహించం కదా. గాయపడ్డ వ్యక్తి మనసు ఆ గాయం తగిలితేనే మనకి తెలుస్తుంది. కాబట్టి అమూల్య క్యారెక్టర్ని కొంచెం అర్థం చేసుకోండి. స్టోరీ కాబట్టి ఇలాగే వెళ్తుంది. వాళ్ళు తప్పకుండా కలుస్తారు. కలవకుండా ఏ స్టోరీ ఎండింగ్ ఉండదు. కాబట్టి మీరు తన క్యారెక్టరైజేషన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. అభిని అందరూ తిడుతున్నారు అని అంటున్నారు. అభికి అందరూ సపోర్ట్గానే ఉన్నారు. అమూల్యనే పక్కకు పెట్టేశారు చెప్పాలంటే. అయినా సరే అభిని అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని కొంతమంది అంటున్నారు. అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు ఎంతో కొంత సమయం సందర్భం వచ్చినప్పుడు అనకుండా ఏ వ్యక్తి ఉండలేదు. అర్థం చేసుకుంటారని భావిస్తూ నేను ఇలా అన్నందుకు మీరెవరు అనేదా భావించకండి. మీ మనసులో నొచ్చుకొని ఉంటే క్షమించండి. తప్పకుండా మీ అభిప్రాయాలను చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన ఛానల్ని రికమెండ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.